కుంకుమ పువ్వు పాలు తాగితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? కుంకుమ పువ్వు పాలు తాగితే మానసిక సమస్యలు దూరం అవుతాయి. ఈ పాలు తాగడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది, ఒత్తిడి మాయం అవుతుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగడం వల్ల పేగుల్లో కదలికలు ఆరోగ్యంగా మారుతాయి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు రావు. అజీర్తి, మలబద్ధకం కంట్రోల్ అవుతుంది. కుంకుమ పువ్వులో క్రోసిన్, స్రపానల్ వంటి యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కుంకుమ పువ్వు పాలు తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. కుంకుమ పాలలో ఉండే క్రోసిన్ వంటి సమ్మేళనాలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కుంకుమ పువ్వు పాలు తాగడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుంకుమ పాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాస సమస్యలను దూరం చేస్తాయి. దగ్గు, జలుబు, ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. కుంకుమ పాలలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కుంకుమ పాలు తాగితే కొలెస్ట్రాల్ కరుగుతుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. కుంకుమ పాలు తాగడం వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. కుంకుమ పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. కుంకుమ పువ్వు ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే ఆస్టియోపోరోసిస్ రిస్క్ రాదు, ఎముకల సాంద్రత పెరుగుతుంది. చలికాలంలో కీరా దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీరా దోసకాయ మన కడుపులోని వేడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే కడుపును చల్లగా ఉంచేలా చేస్తుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో నీరు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది, ఇంకా ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. 2. చర్మానికి మేలు చేస్తుంది. కీరా దోసకాయలు మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అందుకే దీన్ని అనేక ఫేస్ ప్యాక్లు, సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. కీరా దోసకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, కాబట్టి మనం దీన్ని తింటే చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది. 3. హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. హార్ట్ అటాక్ రిస్క్ తగ్గించేందుకు, నివారించడానికి కీరా దోసకాయలు తప్పనిసరిగా తినాలి. ఈ కూరగాయల్లో డైటరీ ఫైబర్, మాగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు సమస్య ఉండదు. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 4. బరువు తగ్గుతారు. చలికాలంలో కీరా దోసను రెగ్యులర్గా తింటే క్రమంగా బరువు తగ్గుతారు. వాస్తవానికి చలి వల్ల చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. దీని కారణంగా శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఈ కాలంలో ఆయిల్ ఫుడ్కు బదులు కీరా దోసకాయ తింటే క్యాలరీలు తగ్గించుకోవడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 5. ఎముకలకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, ఎముకలు పటుత్వాన్ని కోల్పోకుండా కాపాడటంలోనూ కీరా దోసకాయలు ఎంతగానో సహాయపడతాయి. మల్లెపూలతో ఆరోగ్యానికి ఎంత మంచి ప్రయోజనాలున్నాయో తెలుసా? మల్లెపూలు శరీరంలోని సూక్ష్మక్రిమి సంహారిగా అద్భుతంగా పనిచేస్తుంది. సుఖరోగాలకి, పచ్చకామెర్లకి దివ్యౌషధంగా పనిచేస్తుంది. మల్లె ఆకులతో తయారైన ఆయుర్వేద మందులు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకి బాగా ఉపయోగిస్తారు. మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతను సరిచేస్తుంది. కొందరు ఈ మల్లెపూలను పూజకు వాడితే మరికొందరు అలంకరణ కోసం వాడుతుంటారు. ఇంకొందరు అందంగా కనిపించేందుకు తలలో పెట్టుకుంటారు. అయితే మల్లెపువ్వు కేవలం ఆధ్యాత్మికం, అందానికి మాత్రమే కాదు. మల్లెలో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. మల్లెలో ఉండే అనేక ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎన్నో శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది. మల్లెపూలు చాలా రోగాలకు నివారణగా కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మల్లెపువ్వు చాలా బాగా పనిచేస్తుంది. మల్లెపువ్వు మన మానసిక, శారీరక అనారోగ్యాలను దూరం చేస్తుంది. తలలో పెట్టుకోవడం వల్ల జుట్టు రాలకుండా, తలలో పొండ్లు ఏర్పడకుండా, సూక్ష్మక్రిములు చేరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జుట్టుకి కావలసిన పోషక విలువలు అందిస్తుంది. జుట్టు పొడవుగా పెరగడానికి దోహదపడుతుంది. శరీర అలసటను తీర్చి ప్రశాంతమైన నిద్రనిస్తుంది. అంతేకాదు మల్లెపూలతో చేసిన టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి జాస్మిన్ ఆయిల్తో మసాజ్ చేయటం వల్ల కీళ్ల నొప్పుల నుంచి చాలా వరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కంటి చూపు మెరుగుపడాలంటే ఇవి తినండి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం మీ దినచర్య సరిగ్గా ఉండాలి. ఎక్కువసేపు ల్యాప్టాప్ ముందు మొబైల్ ఫోన్లను చూస్తూ ఉండేవారి కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పౌష్టిక ఆహారాలను తీసుకోవాలి. క్యారెట్లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో తగినంత విటమిన్ ఏ కూడా ఉంటుంది. చేపలు కూడా మన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చేపలను ఎక్కువగా తినడం వల్ల దృష్టి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కంటికి సంబంధించిన సమస్యల నుండి బ్రోకలీ మనకు ఉపశమనాన్ని ఇస్తుంది. బ్రోకలీలో ఉండే లూటిన్ మరియు జియాంగ్సతిన్ వంటి మూలకాలు కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తాయి. ద్రాక్ష పండ్లను ప్రతిరోజు తినడం వల్ల కూడా కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపును పెంచడంలో జామ పండు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. గుడ్డు కూడా ప్రోటీన్ యొక్క మంచి మూలం. ఇది మాత్రమే కాకుండా గుడ్డులో కళ్ళకి అవసరమైన జింక్ మరియు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కోడిగుడ్లు కూడా కళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినటం వల్ల కూడా కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి మరియు విటమిన్ ఏ పుష్కలంగా ఉండే నారింజ కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి పైన చెప్పిన ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. నెల రోజుల పాటు టీ మానేస్తే మన శరీరంలో జరిగేది ఇదే. 1 నెల పాటు స్వీట్ టీ తాగకపోవడం వల్ల బరువు గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే స్వీట్ టీలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది శరీరంలో క్యాలరీలను పెంచుతుంది. స్వీట్ టీలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో 1 నెల పాటు తీపి టీ తాగకపోవడం మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. స్వీట్ టీలో కెఫిన్ ఉన్నందున 1 నెల పాటు స్వీట్ టీ తాగకపోవడం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి స్వీట్ టీ తాగడం నిషేధించబడింది. ఎందుకంటే ఈ టీ చర్మంపై మొటిమలు మరియు మచ్చలను కలిగిస్తుంది. ముఖ్యంగా 1 నెల రోజుల పాటు టీకి దూరంగా ఉండటం వల్ల మన శరీరంలో కెఫిన్ తీసుకోవడం తగ్గుతుంది. దీనివల్ల మనకు గాఢమైన మెరుగైన నిద్ర వస్తుంది. మనలో ఆందోళన తగ్గుతుంది. మూత్ర విసర్జన ప్రభావాల కారణంగా ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల మన శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గిస్తుంది. 1 నెల పాటు తీపి టీ తాగకపోవడం వల్ల మీరు రోజంతా శక్తితో ఉండటమే కాదు, బదులుగా ఇది మీ పని ఉత్పాదకతను కూడా పెంచుతుంది. టీ తాగడం మానేయడం వల్ల డీహైడ్రేషన్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా టీ తాగడం వల్ల మన కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. టీ అలవాటును మానేయటం వల్ల గుండెల్లో మంట, తల తిరగడం, గుండె వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మీ చేతులు వణుకుతున్నట్లయితే టీ తాగడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతాయి. 1 వారం పాటు టీ తాగడం మానేస్తే మీ అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారు ప్రతిరోజు ఈ డ్రింక్ తాగాలి. ప్రతిరోజు మంచి ఆహారం తీసుకునేందుకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినమని వైద్యులు చెబుతుంటారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరం కూడా ఒకటి. పురుషుల్లో ఎముకలు గట్టిగా ఉండడంతో పాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ఉండాలంటే ఈ డ్రింక్ తాగితే సరిపోతుంది. అదేమిటంటే ప్రతిరోజు కప్పు పాలలో ఖర్జూరాలు వేసి తినాలి. పాలు, ఖర్జూరాలు రెండూ ఆరోగ్యకరమైన ఆహారాలు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరాల్లో కాల్షియం, ఫైబర్, జింక్, మాగ్నీషియం, ఇనుము వంటి అనేక పోషకాలు ఉంటాయి. శారీరకంగా బలహీనంగా ఉండి లైంగిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు క్రమం తప్పకుండా పాలు, ఖర్జూరం కలిపి తాగాలి. దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. పురుషుల టెస్టోస్టెరాన్ హార్మోన్ పెంచడంలో ఖర్జూరం పాత్ర ఎంతో కీలకం. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు పాలల్లో ఖర్జూరాలను కలిపి తింటే బలం పెరిగి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పాలలో కాల్షియం, ఖర్జూరాల్లో మాగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భవతులు వీటిని తీసుకోవడం చాలా మంచిది.
ఖర్జూరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పాలలోని ప్రోటీన్లు, ఖర్జూరాల్లోని సహజ చక్కెరలు కలిసి శరీరానికి శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల త్వరగా శక్తి లభిస్తుంది. ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పాలలోని ప్రోటీన్లు, ఖర్జూరాల్లోని పోషకాలు కలిసి కండరాలను బలపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో 2-3 ఖర్జూరాలు వేసి నానబెట్టి ఉదయం తీసుకోవచ్చు. పాలలో ఖర్జూరాలను మిక్సీలో వేసి జ్యూస్ లాగా కూడా తాగవచ్చు. పెరుగులో, ఓట్స్లో ఖర్జూరాలను కలిపి తినవచ్చు. మరీ ఎక్కువగా తీసుకుంటే అజీర్తి చేస్తుంది. ఎర్రచందనం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఎర్రచందనం చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. శరీరంలో మంట, అధిక దాహం సమస్యలకు ఎర్రచందనం చెక్ పెడుతుంది. దీర్ఘకాలిక దగ్గు, జలుబు ఎర్రచందనంతో నయం అవుతుంది. ఎర్రచందనం వాడకంతో మధుమేహాన్ని నయం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యకు చికిత్స చేస్తుంది. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కంటి వ్యాధులకు సహాయపడుతుంది. ఇది క్యాన్సర్తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. ఇది అల్సర్ల నుంచి రక్తస్రావం కాకుండా నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు సహాయపడుతుంది. శరీరానికి మంచి కూలింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల చర్మ సమస్యలను నయం చేయడంలో ఎర్రచందనం సహాయపడుతుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్రచందనంలోని యాంటీబయోటిక్ లక్షణాలను కలిగి ఉన్నందున ఇది పరాన్నజీవి సంక్రమణను నిరోధించగలదు. పాము కాటుకు, తేళ్లు కుట్టిన వాటికి లేపనంగా ఉపయోగించవచ్చు. ఇకపోతే ఎర్రచందనంలో పలు రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఎర్రచందనంలో కాపర్, యురేనియం, స్ట్రోంటియం, కాడ్మియం, జింక్ వంటి ఖనిజాలను కలిగి ఉన్నందున ఎర్రచందనం అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి గాయాలను నయం చేయడానికి, రక్తం గడ్డకట్టడానికి, థైరాయిడ్ పనితీరుకు, మీ శరీరం ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, నరాల కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. చలికాలంలో రోజు 2 ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా? రుచితో పాటు పోషకాలతో నిండి ఉన్న అద్భుత ఫలం ఖర్జూరం. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోజు 2 ఖర్జూరాలను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఖర్జూరాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఖర్జూరాల్లో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఖనిజాలు, ఫైబర్, ఫాస్ఫరస్, కాపర్, మాగ్నీషియం వంటి పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకల్ని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. రోజుకు 2 ఖర్జూరాలను తింటే మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే మాగ్నీషియం, పొటాషియంలు రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజుకు 2 ఖర్జూరాలను తింటే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. రోజుకు 2 ఖర్జూరాలను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఖర్జూరాలు శరీరంలో రక్తాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలో ఇనుమును పెంచి రక్తహీనతను తగ్గిస్తాయి. రోజుకు 2 ఖర్జూరాలను తిన్నవారి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. ఖర్జూరాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.